పండగ ఏదైనా కానీ, ఎవరిదైనా కానీ మేము మాత్రం ప్రతిదీ సెలబ్రేట్ అయితే చేసుకుంటాము. సో, మార్నింగే లేచి ఇంకా షాప్‌కెళ్ళి మాకు కావాల్సినయి అయితే తీసుకొనొచ్చాము. ఎప్పుడు వెజ్‌లోకైతే గొట్టాలు ఇవన్నీ దొరకట్లేదని చెప్పైతే తీసుకున్నాము. చాలా తక్కువైతే కాస్ట్ పడింది. ఇంకా మా మమ్మీ, డ్యాడీ అయితేనేమో కొబ్బరన్నం అండ్ చికెన్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ప్రతిసారి వంట చేసేటప్పుడైతే మా డ్యాడీ మా మమ్మీకి హెల్ప్ చేస్తా ఉంటారు. నేను, అక్క కలిసి షీర్ కుర్మా అయితే చేస్తున్నాము. ప్రొనౌన్సియేషన్ ఏదన్నా తప్పు పలుకుంటే సారీ. ఒక సైడ్ అయితే మా మమ్మీ చికెన్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. సో, నేను, అక్క అయితే ఇంక ప్రాసెస్ స్టార్ట్ చేసేసాము. సో, ఇది చేయడం అయితే చాలా సింపుల్ అన్నమాట. ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ అన్నీ కట్ జేసుకోవాలి. తర్వాతయితే కొంచెం పాన్‌లో ఘీ తీసుకొని ఇంక దాంట్లో రోస్ట్ చేయడమే. డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేశాక కొంచెం సేమియా కూడా రోస్ట్ చేయాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా రోస్ట్ చేయాలి. మేము ప్రిపేర్ చేస్తుంటే ఈ గ్యాప్‌లో మా మమ్మీ కోకోనట్ రైస్ కూడా ప్రిపేర్ చేసేసారు. చాలా బాగా చేసేస్తారు. అసలు మౌత్‌లో వాటరింగ్ అన్నమాట. అంత బావుంటుంది. తర్వాతయితే ఇంకా అదే పాన్‌లో కొంచెం షుగర్ తీసుకొని కొంచెం మెల్ట్ అయ్యాక దాంట్లో అయితే పాలు పోసేయాలి. మేమైతే కండెన్స్‌డ్ మిల్క్ కూడా యాడ్ చేసుకుంటున్నాము. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయొచ్చు. తర్వాతయితే సేమియా అండ్ డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసేసేయాలి. కొంచెం సేపయితే కుక్ అయ్యాక మన షీర్ కుర్మా అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బావుంది గైస్. అసలు మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా నచ్చేసిందనమాట. ఫైనల్లీ ఈ రెసిపీలో మనమైతే హిట్ కొట్టేసాము. ఇంక తర్వాత మంచిగా ఇంక ప్లేట్‌లో కోకోనట్ రైస్ ఏసుకొని, చికెన్ ఏసుకొని హ్యాపీగా తినేసాము. టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంది గైస్. ఈ రోజుకింతే మరి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మర్చిపోవద్దు మరి. బై బై.